నన్నే నన్నే అప్పగించేవాడు ఉన్నాడు చూసుకోండి. అంటే మీలో విమర్శన, మిమ్మల్ని మీరే విమర్శ చేసుకోండి అని అన్నాడు. దాన్ని ఈ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్టయితే తీర్పు పొందకపోతాము అని అంటాడు. అక్కడ వచ్చేవారు అంటే ఇప్పుడు బల్లలో పాలు పొందేవారు ఎవరంతటి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. పూర్వకాలంలో నా చిన్న వయసులో బల్లారాధన ఇచ్చేటప్పుడు సంతకడ మొదలెట్టేవాళ్ళు తెల్లవారుజాము వరకు నడిచేది. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఒకళ్ళ మీద నుంచి ఒకళ్ళు నేరాలు చెప్పుకుని ఈ విశ్వాసం ఆయన మీద ఆమె మీద ఉంది, వీళ్ళందరూ అది కాదు ఇది కాదు ఇవన్నీ జడ్జిమెంట్ చేసి బల్ల వచ్చేవరకు ఆ పాస్ గారికి తెల్లవారుజాము అయిపోయింది. అలా జరిగిపోయేది. కానీ ఇప్పుడు లేఖనాలు పరిశీలన చేస్తే అసలు ఎవరి గురించి ఎవరు చెప్పగలరు? ఎవరికి వాళ్ళే తీర్మానం చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. నీ హృదయానికి నీ హృదయ పరిశీలనకి ఇంకోళ్ళని ఎవరిని దేవుడు పెట్టడు. మనకు అనవసరం కూడా. మనకు ఒక సహోదరుడు అన్నాడు, ఫలానా విశ్వాసి కళ్ళు దుకాణంలో కనపడ్డాడు అండి అన్నాడు. నువ్వెందుకు వెళ్ళావు అన్నా? అది దొరికిపోయాడా లేదా? అంటే ఆయన కళ్ళు దుకాణానికి వెళ్ళాడంటే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? అది ఇంకోళ్ళు అన్నారు, సినిమా హాల్లోకి వెళ్ళారండి పలానోళ్ళు, మీ వాళ్ళు పలానోళ్ళు చూసారు. నువ్వెందుకు వెళ్ళేవారు? నీకు అక్కడెందుకు కనపడ్డాడు? దొరికాడా లేదా? నువ్వు అక్కడికి వెళ్ళావు. మరి నీలోనే దూలం పెట్టేసుకుని నీలోనే దూలం పెట్టి అవతల మీద నువ్వు ఎవరువయ్యా అసలు? వేరే వాళ్ళని విమర్శించడానికి ఎవరు? అసలు నిన్ను నువ్వు విమర్శించు. నీ పొరపాటును సరి చేసుకో ఫస్ట్. నీ కంటిలో ఉన్న దూరంది ఫస్ట్. ఎదుటివారి గురించి దేవుడు నిన్ను అడుగుతాడా? పలానోళ్ళు అది చేసేది అసలు ఇవన్నీ అసలు అది అని దాని గురించి కాదు. కానీ దేని గురించైనా ఒక వ్యక్తి గురించి ఇంకోటి అనవసరం చెప్తున్నా, టైం వేస్ట్ చేసుకోమాకండి. ఎంతసేపు లోకము మనుషులు పురుగోళ్ళు వాళ్ళని చోటులను చూస్తారు కానీ వాళ్ళు చూసుకోరు. ఎందుకు పని లేదా అందుకు? మన గురించి మనం చూసుకోవడానికే టైం లేదు. మనం ప్రశాంతంగా గడపడానికే కుదరట్లే. ఇతరుల గురించి పట్టించుకునే సమయం ఎక్కడ దొరుకుతుంది అసలు? అందుకని మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్లయితే తీర్పు. అందుకని యేసు ప్రభువు అన్నాడు, ఇదిగో మీలో నన్ను కూడా అప్పుడన్నా యోగ యేసుకరిస్తే ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి. ప్రభా నేనేనయ్యా, నన్ను క్షమించండు. బేరం కుదురు చేసుకొచ్చేసాడు. 30 వెండి రూపాయల కోసం అక్కడ బేరం అడిగేసాడు. యేసు ప్రభుని ఎలా పట్టుకోవాలా వాళ్ళకి అప్పగించాలని ప్లాన్తో వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఆ సంగతి మనుషులకు తెలియకపోవచ్చు, దేవునికి తెలీదా? మరి ఇక్కడ కూర్చున్న మనలో మన హృదయం ఎలాంటిదో నాకు తెలీదు, మీకు ఒకరికొకరు మీకు తెలీదు, కానీ ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి. అందుకని ఇప్పుడు నేను ప్రార్థనలు నడిపించినప్పుడు మీ హృదయంలో ఏదన్నా మీకు అనిపిస్తే మీ హృదయం ఏదన్నా మీకు దోషారోపణ కనబడుతుందా? ఎవ్వరూ మిమ్మల్ని చూడరు, ఎవరి గురించి పట్టించుకోవద్దు. ఎవరు మట్టుకు వాళ్ళు మిమ్మల్ని విమర్శించుకోండి. ఆమె పశ్చాత్తాపండి. ఇక మూడోది, అప్పుడు ఆహారాన్ని ఏం చేశారు ప్రభు? అప్పుడు భోజనం ఇచ్చాడు, రొట్టెని ఇరిచాడు, ద్రాక్ష రసం నా రక్తం అన్నాడు. దీన్ని మీరు ఇలా చేసినప్పుడల్లా నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవటం చేయండి అని అన్నాడు. కనుక 3 విషయాలు యోహాను సువార్తలో ఈ 13వ అధ్యాయంలో యేసు ప్రభు శరీర రక్తాన్ని గురించి 3 పాయింట్స్. ఒకటి ఏం చేశారు? తగ్గించుకోవటం. ఏం చేయాలండి? తగ్గించుకోవటం అంటే ఒకరు పదాలు. రెండవది లోన ఏముందేమో, లోన హృదయంలో ఏదైనా ఉంటే ఏం చేయాలి? సరి తీసుకోవాలి, తీసేసుకోవాలి. మూడవది ఏం చేయాలి? యేసు ప్రభు వారి ప్రేమను, అంటే మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని, ఆయన మరణాన్ని ఆ ప్రేమ మన ఏళ్ళు చూపుతున్నాడని, ఆ ప్రేమను తలపోసుకుంటూ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భోజనం చేయాలి. ఇంతే. ఈ 3 ప్రభు బల్లారాధన. అంతే. దీని గురించి ఏమి సోది లేదు, ఏ విధమైన
ఏ విధ చరిత్ర లేదు, కథలేం లేవు. మూడే మూడు. ఒకరంటే ఒకరు ప్రేమ ఉందా లేదా, మన గుండెల్లో మనుషులు ఎవరికి తెలియనటువంటిది ఏదైనా దాని ఉందా తొలగించేసుకుని. మూడోది ఏం చేద్దాం, ఆ యేసయ్య ప్రేమను తలపోసుకుంటూ ఆయన శరీరాన్ని స్వీకరిద్దాం. అలా ముందుకు దేవుడు కొనసాగించును గాక. దేవుడి మాటలు ఆశ్రయించును గాక.